దేశంలో జమిలి ఎన్నికలు జరుగుతాయా? 2027 ద్వితీయార్థంలో ఎన్నికలకు కేంద్రం సిద్ధపడుతోందా? 5 ఏళ్ల పాటు మిత్రుల సాయంతో ప్రభుత్వాన్ని నడపడం మోదీకి ఇష్టం లేదా? ఆపరేషన్ సింధూర్తో దేశవ్యాప్తంగా బీజేపీ బలపడిందని ఆ పార్టీ భావిస్తోందా? అందుకే జమిలికి సిద్ధమవుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. అదే సమయంలో ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున చేపడుతుండటంతో భాగస్వామ్య పక్షంగా టీడీపీకి జమిలి గురించి స్పష్టత వచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బీజేపీ వైఖరి చూస్తుంటే ముందస్తు ఎన్నికలు ఖాయమని తేలిపోతోంది. పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రధాని మోదీకి వచ్చిన ఇమేజ్తో ఏపీలో మరోసారి గట్టెక్కవచ్చని చంద్రబాబు కూడా ఒక అంచనాకొచ్చినట్టు తెలుస్తోంది. చంద్రబాబు సైతం జమిలికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే సమాచారం. జమిలి ఎన్నికల మాట ఇప్పటిది కాదు, 2014 నుంచి వినిపిస్తూనే ఉంది. 2014-19 మధ్య సాధ్యం కాలేదు. 19 నుంచి 2024 మధ్య కూడా వీలు కాలేదు. ప్రధాని మోదీ ముచ్చటగా మూడోసారి పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ఈసారి పక్కా వ్యూహంతో బీజేపీ జమిలికి సిద్ధపడుతోందని తెలుస్తోంది. దానికి కారణం లేకపోలేదు. ఆపరేషన్ సింధూర్ సాక్షిగా బలమైన బీజం పడిందని అంటున్నారు. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా మోదీ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. అందుకే ఇదే వేవ్తో ముందస్తు ఎన్నికలకు వెళితే బీజేపీ యొక్క ప్రభావవంతమైన శక్తిగా దేశంలో నిలుస్తుందని ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. పైగా ప్రస్తుతం మిత్రుల సహకారంతో నడుస్తోంది కేంద్ర ప్రభుత్వం. అలా నడవడం మోదీకి ఇష్టం లేదు. ఇప్పుడు గాని ఎన్నికలకు వెళితే బీజేపీకి సొంతంగానే మ్యాజిక్ మార్కు దాటడం ఖాయం. ఈ నెల 13న తిరంగా ర్యాలీ మొదలయ్యాయి. ఈ నెల 23 దాకా అంటే 11 రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తుండడం వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ అనుకూల వాతావరణం ఉంది. దీంతో 2026లో జనాభా గణన చేపట్టి 2027 ద్వితీయార్థంలో జమిలి ఎన్నికలకు వెళ్లాలని ప్రధాని మోదీ బలంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే ఇప్పుడు బీజేపీ నమ్మదగిన మిత్రుడిగా చంద్రబాబు ఉన్నారు. అందుకే చంద్రబాబుకు సైతం ఈ విషయం చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే చంద్రబాబు అమరావతి రాజధానితో పాటు అభివృద్ధి పనులను శరవేగంగా చేయిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టారు. సూపర్ 6 పథకాలను అమలు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం మోదీ వేవ్తో ముందుకు వెళ్లి మరోసారి ఘన విజయం సాధించాలని వ్యూహాలు రూపొందిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.